నెల్లూరు నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించి పూర్వ వైభవం తీసుకొస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ సత్యనారాయణపురంలోని ఎస్వీఆర్ పార్కు, 14వ డివిజన్ ఏసీనగర్లోని మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కులో ఏర్పాటు చేసిన జిమ్ ఎక్విప్మెంట్, క్రీడా సామాగ్రి అభివృద్ధి పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్యలో తమ ప్రభుత్వ హయాంలో నగరంలోని అన్ని పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దామని, అనంతరం వచ్చిన ప్రభుత్వం పార్కులను పట్టించుకోపోవడంతో క్రీడా సామాగ్రి, పరికరాలు పనికిరాకుండా మూలకు చేరాయని చెప్పారు. మళ్లీ ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేసి అత్యాధునిక వసతులతో చిన్నారులకు ఆనందం, ఆహ్లాదం పంచే విధంగా తయారు చేస్తున్నామని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఈ సందర్భంగా మంత్రి పునరుద్ఘాటించారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు తీసుకుంటే 2014-19లో దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులను యాక్చువల్గా చక్కగా డెవలప్ చేసి పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశాం. అయితే గత ప్రభుత్వం వాటిని కంప్లీట్గా వదిలేసి అసలు ఆ ఎక్విప్మెంట్ అంతా స్ట్రక్ అయిపోయి ముక్కాలు భాగం ఎక్విప్మెంట్ అసలు పనిచేయట్లా. అక్కడ తీగలేసి కట్టారు. అంటే పిల్లలు ఎక్కడ దాన్ని ఎక్కుతారా అని తీగేసి కట్టారు. అంత దరిద్రంగా గత ప్రభుత్వం యాక్చువల్గా పరిపాలన చేసింది. ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేయటం. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ పార్కులన్నీ యాక్చువల్గా నేను అన్నీ తిరిగాను. దాదాపు మెజార్టీ పార్కులు తిరిగాను. అటు కమిషనర్ గారికి అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. నాకు మే నెల లోపల పిల్లలకి మళ్ళా స్కూల్స్ తీసే లోపల, అది జూన్ 12 స్కూల్స్ ఇస్తారు. జూన్ 12 స్కూల్స్ తీసే లోపల నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు మళ్ళా వాటిలన్నింటినీ రెనోవేట్ చేయాలా, అప్గ్రేడ్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం. అదేవిధంగా స్కూల్స్ ఎక్కడైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో అన్ని ప్లే గ్రౌండ్స్లో కూడా వాళ్ళకి పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ పెట్టమన్నాను. దాన్ని కూడా మొదలుపెట్టారు. అధికారులు కూడా ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పుడే ఎస్వీఆర్ పార్క్ ఒకటి తీసుకొచ్చాను. అక్కడ పిల్లల ఆనందానికి అద్దులు లేదు, పేరెంట్స్ యొక్క ఆనందానికి అద్దులు లేదు. దాదాపు ఒక 50 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మాగుంట సుబ్బరామిరెడ్డి పార్క్ వచ్చాను. దాంట్లో కూడా ఎక్విప్మెంట్ అంతా ఫిట్ చేశారు. కింద ఓన్లీ శాండ్ వేయాల్సిన వర్క్ అవుతుంది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తారు. ఇట్లా అన్ని పార్కుల్లో, నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఏదైతే ఎక్విప్మెంట్ పూర్తిగా స్ట్రక్ అయిపోయిందో అది ఇప్పుడు మెయింటైన్ చేస్తుంటే చెడిపోవు. మెయింటైన్ చేయకుండా గాలి కుదిలేస్తేనే అవి డ్యామేజ్ అవుతాయి. సో గత ప్రభుత్వం వల్ల వాడు ఒకటి అన్నారు, ఇలా మధ్యలో ఎప్పుడు మేము పార్కుల పండుగ చేస్తామని. మాటలు కాదండి, చేతలు చేసి చూపించాలా. ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రజలు అమాయకులు కాదు. ఏం చేస్తున్నారా, మాట చేస్తున్నారా లేదనేది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో హై ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తున్నాం. అందుకని గ్రీన్ కార్పొరేషన్ అని మన రాష్ట్రంలో స్పెషల్గా ఉంది ఒక కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని పార్కులను యాక్చువల్గా మోడర్నైజ్ చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆయన గ్రీనరీకి ఇస్తారు. ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు గ్రీన్ అండ్ క్లీన్ అని పెట్టారు. ఇప్పుడు అదే స్వచ్ఛాంధ్ర అయింది. అయితే ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా యాక్చువల్గా వర్క్ వేగవంతం అవుతుంది. ఇవాళ ఆ కన్సర్న్ వాళ్ళు వచ్చారు ఏజెన్సీ, సార్ R&B రోడ్లు తవ్వాల పర్మిషన్ ఇవ్వమంటే R&B వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేశాను. అది కూడా యాక్చువల్గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. అదే డ్రింకింగ్ వాటర్ కూడా ఏదైతే 165 కోట్లు మనకు అటుకో నుంచి రావాలో దాన్ని ప్రభుత్వం ఈ నెలాఖరికి ఇస్తామన్నది. ఏప్రిల్ 1st వీక్ 2nd వీక్లో ఇవ్వంగానే డ్రింకింగ్ వాటర్ ప్లస్ అండర్ గ్రౌండ్ 2 కూడా వేగవంతం చేస్తానని మీ అందరూ తెలియజేస్తూ, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. 2014-19 లాగా ఖజానా కానుంటే ఈ వరకు ఈ 9 నెలల్లోనే చాలా వర్క్ చేసేసి ఉన్నాం. ఖజానా లేదు, మొన్నటిదాకా బడ్జెట్ లేదు. ఇప్పుడే బడ్జెట్ పెట్టారు, మొన్న బడ్జెట్ పెట్టింది. అందువల్ల రాబోయే 1 yearలో మేజర్ వర్క్స్ నెల్లూరు యొక్క 54 డివిజన్ల కార్పొరేషన్లో ఉండేవి వేగవంతంగా చేస్తాను. నెల్లూరు ప్రజలు తెలియజేస్తాను. Hi Nellore, please subscribe to N3 TV.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.